హాయ్, వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ పండుగ అంటే మన అన్నయ్యలకి తమ్ముళ్ళకి ఒక స్వీట్ తినిపించి మన రాఖీ కట్టడం ఆచారం. ఆ స్వీట్ ఏదో బయట నుంచి కొనే బదులు మనం ఇంట్లోనే తయారు చేసుకొని చక్కగా రవ్వ లడ్డు చేసుకొని మన అన్నయ్యలకి తమ్ముళ్ళకి తినిపిస్తే ఎంత బాగుంటుంది ప్రేమగా. చూసారుగా ఎంత బాగుందో. ఆ రవ్వ లడ్డుకి కావాల్సినవి చూపిస్తాను మీకు ఏమేం కావాలో. ఇది మెజర్మెంట్ కప్ అండి. బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, దీంతో 3 కప్పులు తీసుకున్నానండి. 3/4 కేజీ రవ్వ ఇది. 2 కప్స్ కొబ్బరి, పచ్చి కొబ్బరి. 2.5 కప్పులు పంచదార, జీడిపప్పు, కిస్మిస్, బాదం, ఇలాచి, వేయించడానికి నెయ్యి. ఈ పచ్చి కొబ్బరి ఉంది కదా, ఈ పచ్చి కొబ్బరి ఇది రవ్వలో వేసేస్తున్నాను. మొత్తం ఈ రవ్వ, ఈ కొబ్బరి మొత్తం కలిపేస్తున్నాను. ఇలా కలపటం వల్ల ఏమవుతుందంటే ఈ కొబ్బరిలో వచ్చే పాలు మొత్తం ఈ రవ్వ అంతా పీకేస్తుందండి. పీకేసి చక్కగా చాలా టేస్టీగా వస్తుంది లడ్డు. ఇదంతా ఒక అరగంట ఇలా నానబెట్టుకోవాలి కొబ్బరిలో రవ్వ. రవ్వ కొబ్బరిలో నానేలోపు మనం జీడిపప్పు అవి వేయించేసుకుందాము. కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేసుకొని వేపుకుందాం. ఇవి కొంచెం వేగాయి, కిస్మిస్ వేసుకుందాం. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు బాదం, క్రష్ చేసుకున్న బాదం ఇది వేసేసి పొయ్యి ఆఫ్ చేసేస్తున్నాను. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈ రవ్వ మొత్తం కొబ్బరిలో బాగా నానిపోయింది చక్కగా. ఇదిగో ఇదంతా ఇట్లా పొడి పొడిగా అయిపోయింది. ఇప్పుడు ఇదంతా నేతిలో వేయించుకుందాము. కాస్త నెయ్యి వేసుకొని ఈ రవ్వ అంతా ఇదంతా బాగా వేగాలి. కలర్ మారే వరకు వేగాలి. మనకి జీడిపప్పు వేగితే ఎంత మంచి స్మెల్ వస్తుందో రవ్వ అలాగ రావాలి స్మెల్. అప్పుడు దాకా వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో షుగర్ వేసేసుకుందాము. ఇలాచి పౌడరు, ఇందాక వేపిన జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇందులో వేసి కలుపుకుందాం. ఇవి కాచి చల్లార్చిన పాలు, మరగబెట్టిన పాలు ఇవి వేసుకుందాం. ఇది చల్లారిపోయింది. లడ్డు చుట్టేస్తాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.